హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సురేష్ జ్వాల యూట్యూబ్ ఛానల్. నీట్ యూజీ 2026లో ఎంబీబీఎస్ లేదా బీడీఎస్ సీట్ కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులకు ముఖ్యమైన విషయం తెలియాలి. ఇక్కడ ఎంబీబీఎస్ బీడీఎస్ మాత్రమే కాకుండా ఎవరికైతే నీట్లో క్వాలిఫై అయ్యి తక్కువ మార్క్స్ వచ్చాయో, ఎవరైతే ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్కి అయితే అవకాశం లేదో వారికి ముఖ్యంగా ఎంబీబీఎస్ బీడీఎస్ మాత్రమే కాకుండా ఆయుష్లో కూడా మంచి ప్రభుత్వ కాలేజీలు మంచి సీట్లు అయితే ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణలో ఉన్న ఆయుర్వేద, న్యూరోపతి, యునాని, అదేవిధంగా హోమియోపతి ప్రభుత్వ కాలేజీల గురించి అయితే ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ ఏ కాలేజీ ఎక్కడుంది, ఎన్ని సీట్లు ఉన్నాయి, ఏ కోర్సుకు సంబంధించి విద్యార్థుల కౌన్సిలింగ్ సమయంలో ఏ విషయాలు గమనించాలి అన్నింటినీ ఒక్కొక్కటి క్లియర్ గా ఈ వీడియోలో అయితే చూద్దాం. ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి. ముఖ్యంగా మనకి ఆయుష్ అంటే ఏంటంటే ముందుగా స్టూడెంట్స్ అయితే ఆయుష్ గురించి తెలియాలి. మనకి ముఖ్యంగా ఇక్కడ ఆయుష్ లో ఏ అంటే ఏంటి, సో ఆయుష్ అంటే ఏ అంటే ఆయుర్వేద, అదేవిధంగా ఇక్కడ వై అంటే యోగా అండ్ న్యాచురోపతి, సో ఇక్కడ యోగా అండ్ న్యాచురోపతి. యు అంటే యునాని, సో ఇక్కడ ఎస్ అంటే సిద్ధ, సో హెచ్ అంటే హోమియోపతి. సో ఇవి వాటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. అదేవిధంగా ఇక్కడ ఈ ఆయుష్ అనే వైద్య విధానాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఆయుర్వేద, న్యాచురోపతి, యునాని, హోమియోపతి కోర్సులకు సంబంధించి ప్రభుత్వ సంస్థలు అయితే ఉన్నాయి. అందుకే ఎంబీబీఎస్ లేదా బీడీఎస్ అవకాశం లేకపోయినా లేదా ప్రత్యామ్నాయ వైద్య విద్యకు ఎంపిక చేసుకోవాలనుకున్నా ఈ కోర్సు గురించి అయితే ముందుగానే తెలుసుకోవడం చాలా అవసరం అయితే ఉంటుంది. ముఖ్యంగా గవర్నమెంట్ ఆయుష్ కాలేజెస్ మన తెలంగాణలో ఏమేమి ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇప్పుడు మనం ఈ చిత్రంలో చూస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఆయుష్ కాలేజీలు ఒక్కొక్కటి చూద్దాం. సో మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 5 ప్రధాన ప్రభుత్వ ఆయుష్ కాలేజీలు అయితే ఉన్నాయి. వీటిల్లో ముఖ్యంగా అనంతలక్ష్మి గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్, అదేవిధంగా డాక్టర్ బిఆర్ కేఆర్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్, అదేవిధంగా గాంధీ న్యూరోపతి మెడికల్ కాలేజ్, నెక్స్ట్ గవర్నమెంట్ నిజామియా టిబి కాలేజ్, సో ఇక్కడ గవర్నమెంట్ నిజామియా టిబి కాలేజ్ ఇది హైదరాబాద్ లో ఉంది. నెక్స్ట్ జేఎస్పిఎస్ గవర్నమెంట్ హోమియోపతి మెడికల్ కాలేజ్. సో అదేవిధంగా ఇక్కడ మనకి ఇవి టోటల్ గా 5 ఆయుష్ సంబంధించిన మెడికల్ కాలేజ్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క కాలేజ్ గురించి క్లియర్ గా చెప్తాను, ఒకసారి చూడండి. సో ఇక్కడ అనంతలక్ష్మి గవర్నమెంట్ ఆయుర్వేద కాలేజ్ ఇది మొదటిది కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ ఆయుర్వేద కాలేజ్ కాబట్టి ఈ కాలేజ్లో ముఖ్యంగా ఇది ఎక్కడ ఉందంటే వరంగల్లో ఉంది. సో వరంగల్లో నర్సంపేట రోడ్ లో ఉంది. సో ఇక్కడ దీనికి సంబంధించి ఇది ఆయుర్వేద కాలేజ్లో మనం చిత్రంలో చూపిస్తున్న విధంగా టోటల్ గా మనకి ఇక్కడ 63 సీట్లు అయితే ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ 63 సీట్స్ అయితే ఉన్నాయి ఈ గవర్నమెంట్ ఆయుర్వేద కాలేజీలో. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ ఆయుర్వేద వైద్య విద్యలో ఆసక్తి ఉన్న విద్యార్థులు ఇది ఒక ముఖ్యమైన ప్రభుత్వ సంస్థ. ఇది వరంగల్ ప్రాంతానికి చెందిన విద్యార్థులు మాత్రమే కాకుండా తెలంగాణలో కౌన్సిలింగ్ లో అర్హత ఉన్న విద్యార్థులు ఈ కాలేజీని చాయిస్ ఫిల్లింగ్ సమయంలో పరిశీలించుకోవచ్చు. ఇది అనంతలక్ష్మి గవర్నమెంట్ ఆయుర్వేద కాలేజ్ గురించి టోటల్ గా 63 సీట్స్ అయితే ఉన్నాయి. ఇది నర్సంపేట రోడ్ లో వరంగల్ అయితే ఉంది. సో ఇది ఫస్ట్ కాలేజ్ గురించి. నెక్స్ట్ డాక్టర్ బిఆర్కేఆర్ గవర్నమెంట్ ఆయుర్వేద కాలేజ్, సో ఇది రెండవ కాలేజ్. సో ఇది ఎస్ఆర్ నగర్ ఎర్రగడ్డ హైదరాబాద్ లో ఉంది. ఇది కూడా గవర్నమెంట్ ఆయుర్వేద కాలేజ్. అదేవిధంగా ఇక్కడ టోటల్ సీట్స్ డీటెయిల్స్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ 63 సీట్స్ అయితే మనకి అవైలబుల్ గా ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ 63 సీట్స్ అయితే ఉన్నాయి. ఇది గమనించాలి అభ్యర్థులు. సో అంటే ఇక్కడ 63 సీట్లు ఉన్నాయి అంటే మనకి తెలంగాణలో గవర్నమెంట్ ఆయుర్వేద ఎడ్యుకేషన్ సంబంధించి మరో ముఖ్యమైన కాలేజ్ ఇది. ఇది హైదరాబాద్ లో ఉండడం వల్ల లొకేషన్ పరంగా కూడా చాలా మంది విద్యార్థులకు ఈ కాలేజీని చాయిస్ ఫిల్లింగ్ సమయంలో పరిశీలించే అవకాశం అయితే చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాలేజ్ నెంబర్ 3 గాంధీ న్యూరోపతిక్ మెడికల్ కాలేజ్. సో ఇది మూడో కాలేజ్కి వస్తే గాంధీ న్యూరోపతి మెడికల్ కాలేజ్ ఇది బేగంపేట బల్కంపేటలో ఉంది. సో ఇది హైదరాబాద్ లోనే ఉంది మన తెలంగాణలో. ఇది న్యూరోపతి ఆర్ యోగా వైద్య విద్యకు సంబంధించిన ప్రభుత్వ కాలేజ్. సో ఇది అభ్యర్థులు గమనించాలి. న్యూరోపతి అదే విధంగా ఇక్కడ యోగా సంబంధించిన మెడికల్ కాలేజ్ ఇది కూడా. సో దీని గురించి కూడా అభ్యర్థులు ఇక్కడ మనకి ఈ గాంధీ న్యూరోపతి మెడికల్ కాలేజీలో టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ 60 సీట్స్ అయితే మనకి అవైలబుల్ గా ఉన్నాయి. ఇది థర్డ్ కాలేజ్ గురించి. న్యూరోపతి రంగంలో అదేవిధంగా మెడికల్ ఎడ్యుకేషన్ చేయాలనుకునే విద్యార్థులకు ఇది ఒక ముఖ్యమైన ఆప్షన్. స్టూడెంట్స్ న్యూరోపతి అంటే కేవలం
హోమ్ రెమెడీస్ అని అనుకోవద్దు. ఇది ప్రకృతిని ఆధారంగా ఆరోగ్య విధానాలు, లైఫ్ స్టైల్, న్యూట్రిషన్, యోగా మరియు న్యూరోపతిక్ ప్రిన్సిపల్స్ వంటి అంశాలపై సంబంధం ఉన్న ప్రత్యేక వైద్య విధానం. కాబట్టి ఈ రంగంపై జెన్యూన్ ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు కోర్సు స్ట్రక్చర్, ఎలిజిబిలిటీ, కౌన్సిలింగ్ రూల్స్, ఇంటర్న్షిప్ మరియు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ గురించి అధికారిక నోటిఫికేషన్ తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కాలేజ్ నెంబర్ 4 గవర్నమెంట్ నిజామియా టిబియా కాలేజ్. సో ఇది 4వ కాలేజ్. ఇది యునానీ మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన కాలేజ్. ఇది కంప్లీట్గా యునానీకి సంబంధించిన కాలేజ్. ముఖ్యంగా ఇది చార్మినార్ హైదరాబాద్ దగ్గర ఉంది. కాబట్టి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ 94 సీట్స్ అయితే ఉన్నాయి. టోటల్గా 94 సీట్స్ యునానీకి సంబంధించిన కాలేజెస్. సో ఇక్కడ ఈ జాబితాలో సీట్స్ కౌంట్స్ ప్రకారం ఇది ముఖ్యమైన కాలేజ్. యునానీ అంటే మెడిసిన్లో కెరియర్ చేయాలనుకునే విద్యార్థులకు ఇక్కడ ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీని కూడా కౌన్సిలింగ్ సమయం తప్పకుండా పరిశీలించండి. సో అదే విధంగా కాలేజ్ నెంబర్ 5 చూసుకుంటే జేఎస్పిఎస్ గవర్నమెంట్ హోమియో మెడికల్ కాలేజ్. సో ఇది మనకి ఎక్కడుంది? రామంతపూర్లో ఉంది. సో ఇది హైదరాబాద్ రామంతపూర్లో ఉంది. సో ఇక్కడ హోమియోపతి మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించి ప్రభుత్వ కాలేజ్. ఇక్కడ చిత్రంలో చూపిస్తున్న వివరాల ప్రకారం టోటల్గా ఇక్కడ 125 సీట్స్ అయితే ఉన్నాయి. 125 మెడికల్ సీట్స్ అయితే ఉన్నాయి. సో ఇది ముఖ్యంగా మనకి హోమియోపతి మెడికల్ కాలేజ్. సో ఈ జాబితాలో సీట్ కౌంట్ పరంగా ఇది అత్యధికంగా చూపించబడినందువల్ల హోమియోపతిపై ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ కాలేజీని కూడా తప్పకుండా పరిశీలించండి. ఇక్కడ మొత్తం సీట్లు ఒకసారి చూసుకుంటే 63, ఫస్ట్ కాలేజీలో మనకి 63 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ అనంతలక్ష్మిలో 63, బిఆర్కేఆర్లో 63, గాంధీ హోమియోపతిలో 60, గౌట్ జామియా టిబి కాలేజీలో 94, అదేవిధంగా జేఎస్పిఎస్ గవర్నమెంట్ హోమియోపతి కాలేజీలో 124. టోటల్గా 405 సీట్స్ అయితే ఉన్నాయి. 405 సీట్స్ అయితే టోటల్ సీట్స్ ఉన్నాయి. 405 సీట్స్ టోటల్ సీట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఇవి మనకి అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే సీట్ మ్యాట్రిక్స్ ప్రకారం ప్రతి అకాడమిక్ ఇయర్లో మారవచ్చు. కాబట్టి 405 అనే సంఖ్యను ఫైనల్ కౌన్సిలింగ్ సీట్ మ్యాట్రిక్స్గా కాకుండా ఈ వీడియోలో చూపించిన కాలేజీలు డిస్ప్లే సీట్స్ ప్రకారంగా ఇన్ఫర్మేషన్ చూడాల్సి ఉంటుంది. అయితే ఫైనల్ చాయిస్ ఫిల్లింగ్ చేసే ముందు సంబంధిత కౌన్సిలింగ్ అథారిటీ విడుదల చేసే అఫీషియల్ సీట్ మ్యాట్రిక్స్, సీట్ కౌంట్ తప్పకుండా క్రాస్ చెక్ చేయండి. అదేవిధంగా ఎంబీబీఎస్ బీడీఎస్ రాకపోతే ఏం చేయాలంటే స్టూడెంట్స్ నీటిలో మంచి మార్క్స్ అదే ర్యాంక్ వచ్చినా ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఎంబీబీఎస్ సీటు రావడం సాధ్యం కాదు. కాబట్టి అలాగే బీడీఎస్ కూడా అందరికీ మొదట ప్రిఫరెన్స్ కాకపోవచ్చు. కాబట్టి ఇలాంటి సమయంలో ఒక పెద్ద మిస్టేక్ ఏమిటంటే ఎంబీబీఎస్ రాలేదు కాబట్టి నా ఆప్షన్ అన్నీ అయిపోయి అని అనుకోకుండా అది నిజం కాదు. కాబట్టి మీకు ఆసక్తి ఉంటే ఆయుర్వేద, యునానీ, న్యూరోపతి, హోమియోపతి అదేవిధంగా వంటి మెడికల్ కాలేజెస్లో ఆప్షన్ గురించి కూడా తెలుసుకోండి. ఒక విషయం గుర్తుంచుకోండి, ఇది కేవలం సీటు ఉంది కాబట్టి కోర్స్ చేసుకోవద్దు. మీ కెరియర్, ఇంట్రెస్ట్, కోర్స్ డ్యూరేషన్, సిలబస్, ఇంటర్న్షిప్, సో ఇక్కడ ఫ్యూచర్ రిజిస్ట్రేషన్, కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయో చూసుకోండి. కౌన్సిలింగ్ రూల్స్ అన్నింటినీ తెలుసుకున్న తర్వాతే ఫైనల్ డెసిషన్ తీసుకోండి. సో ముఖ్యంగా కౌన్సిలింగ్ సమయంలో ముఖ్యమైన జాగ్రత్తలు. ఫైనల్గా స్టూడెంట్స్కి ఆయుష్ కోర్స్కి కౌన్సిలింగ్లో పాల్గొనాలనుకుంటే ఎలిజిబిలిటీ చెక్ చేసుకోండి. నీట్ క్వాలిఫై, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మరియు కేటగిరీ అనేది సరిపోతాయి, ఇవి చూసుకోండి. అఫీషియల్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ చూడండి. కౌన్సిలింగ్ ఏ అథారిటీ ద్వారా జరుగుతుంది, సీట్ కౌన్సిలింగ్ సెంట్రల్, సో ఇక్కడ చెక్ చేసుకోండి. ఇది అఫీషియల్ నోటిఫికేషన్లో వెరిఫై చేయండి. ఫైనల్గా ఫీజు డీటెయిల్స్ అనేవి వెరిఫై చేసుకోండి. అందువల్ల కరెంట్ ఫీజు నోటిఫికేషన్ తప్పకుండా చూడండి. కాలేజ్ చాయిస్ ఆర్డర్ పెట్టుకోండి. మీకు నిజంగా కావాల్సిన కాలేజ్పై ప్రిఫరెన్స్లో పెట్టి తర్వాత ఆల్టర్నేటివ్ ఆర్డర్లో పెట్టండి. డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉంచుకోండి. అదేవిధంగా నీట్ రిలేటెడ్ డాక్యుమెంట్స్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఐడెంటిటీ ప్రూఫ్, కేటగిరీ సర్టిఫికేట్స్, అవసరమైన 5 ఇతర కౌన్సిలింగ్ డాక్యుమెంట్స్ ముందుగానే సిద్ధం చేసుకోండి. ఇప్పుడు ఒకసారి చాలా ముఖ్యంగా అనంతలక్ష్మి గవర్నమెంట్ కాలేజ్, నెక్స్ట్ బిఆర్కేఆర్ కాలేజ్ ఎస్ఆర్ నగర్, సో ముఖ్యంగా గాంధీ న్యూరోపతి మెడికల్ కాలేజ్ బేగంపేటలో ఉంది. గవర్నమెంట్ నిజామియా టిబియా కాలేజ్ చార్మినార్ హైదరాబాద్లో ఉంది. యునానీ, సో జేఎస్పిఎస్ గవర్నమెంట్ కాలేజ్, ఇది హోమియోపతి కాలేజ్, 125 సీట్స్, టోటల్గా 405 సీట్స్. సో స్టూడెంట్స్ నీట్ యూజీ 2026లో కౌన్సిలింగ్లో మీకు ఎంబీబీఎస్ బీడీఎస్తో పాటు ఇతర మెడికల్ కాలేజెస్ ఆప్షన్గా కూడా తెలుసుకొని మీ ర్యాంకు, కేటగిరీ, ఎలిజిబిలిటీ మరియు కెరియర్, సో ఇక్కడ ఇంట్రెస్ట్ ఆధారంగా డెసిజన్ అయితే తీసుకోండి. ఈ వీడియోలో చూపించిన కాలేజీని అయితే నేమ్స్, లొకేషన్ మరియు సీట్ నెంబర్ అయితే సేవ్ చేసుకోండి. మీకు తెలంగాణ ఆయుష్ కౌన్సిలింగ్ ప్రాసెస్, ఎలిజిబిలిటీ, సీట్
నీట్ ర్యాంకు, రిక్వైర్డ్ డాక్యుమెంట్ చాయిస్ ఫిల్లింగ్ ఎలా చేయాలి, ఏ కాలేజీలో ప్రిఫరెన్స్ ఇవ్వాలి, పూర్తి వివరాలు కావాలంటే ఛానల్ని ఫాలో చేయండి. సురేష్ జువాల్ యూట్యూబ్ ఛానల్ని. అయితే నీట్ యూజీకి సంబంధించిన కౌన్సిలింగ్ సంబంధించిన ప్రతి ముఖ్యమైన అప్డేట్ సింపుల్గా స్టెప్ బై స్టెప్ మీకు అందిస్తున్నాం. సో ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సురేష్ జువాల్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరో ముఖ్యమైన నీట్ యూజీ 2026 కౌన్సిలింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.